సునందతో చేసిన ఛాలెంజ్లో నెగ్గి బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు అందుకున్న ఆనంది షాక్లో జీవన అలేఖ్య ఇందుమతి. ఏం జరిగిందనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అండ్ వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మొత్తం మీద సునంద అయితే ఆనంది చెప్పిన ఏ ఐడియాని తీసుకోవడానికి ఇష్టపడదు. అసలు ఆనందితో పనిచేయడానికే ఇష్టపడినటువంటి సునంద ఇక ఆనందిని ఎక్కడికక్కడ బాధ పెట్టడమే కాకుండా తనని అవమానించడం మొదలు పెడుతుంది. అందరూ కలిసి బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. ఆ బోర్డు మీటింగ్లో ఒక్కొక్కరు వారి వారి అభిప్రాయాలను చెప్పాలి అని చెప్పని పెట్టుకున్నటువంటి షరతుని పక్కకు నెట్టినటువంటి సునంద ఆనంది చెప్పినటువంటిది ఏది కూడా నచ్చలేదంటుంది. ఫ్యాషన్ అంటే జీవనకు తెలుసు, సో జీవన చెప్తుంది అని చెప్పని అంటే మమ్మీ ఫ్యాషన్ అంటే ఏంటి అంటూ చైతు సునందకి అడ్డు తగులుతాడు. ఆనంది వదిన కట్టుబొట్టు బాగుంటుంది, అందులో కూడా ఫ్యాషన్ ఉంటుంది, కానీ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుని లూజ్ హెయిర్ వదిలేసుకుంటే ఫ్యాషనా అని అంటాడు. చైతన్య సైలెంట్గా ఉండు అని చెప్పి జీవన చెప్పేటటువంటి ఐడియాను తీసుకోవాలి అనుకుంటుంది. ఇక అలా జీవన తన ఐడియాను చెప్తుంది. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో మార్కెట్లో ఉన్నటువంటి ట్రెండీ డిజైన్స్ గురించి, ఫ్యాషన్ గురించి ఏ రకంగా వాళ్ళు అప్డేట్ అవుతున్నారు, అండ్ అలాగే మీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి, మేము మార్కెటింగ్ చేయడానికి మీకున్నటువంటి స్పెషాలిటీ ఏంటి, మీ మార్క్ ఏంటి అంటూ అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సమాధానాన్ని చెప్తారు. ఇక ఆనంది అయితే తను చిన్నప్పటి నుంచి చూసినటువంటి సిచ్యుయేషన్స్ని చెప్పి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాషన్ని అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్లో ఫ్యాషన్ అడాప్ట్ చేసుకోవటం వాళ్ళకి ఉండేటటువంటి ప్యాషన్. సో మనం తయారు చేసేటటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా, ప్రతి గార్మెంట్ కూడా చక్కగా వాళ్ళ దాకా చేరాలి అనేది ఆనంది చెప్పినటువంటి కాన్సెప్ట్. అది నాకు నచ్చలేదు అంటూ సునంద విసిరి కొడుతుంది, అంటే తిప్పి కొడుతుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఆనంది ఏం చెప్పినా సునందకి నచ్చదు అని చెప్పి. ఇక అలా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా సరే మీరు చెప్పండి మేడం అని అనేసరికి నా కోడలు ఏదైతే చెప్పిందో అది నాకు నచ్చింది, కాబట్టి జీవన చెప్పిన దాన్నే మీరు ఫాలో అవ్వండి అని అంటే ఈలోపు ఇక పురుషోత్తం దగ్గర నుంచి సునందకి కాల్ వస్తుంది. వచ్చేసరికి మీరు కేవలం మీ అభిప్రాయాలను చెప్పి వాటిని ఫాలో అవ్వాలి అనే లెక్కన మా రిప్రజెంటేటివ్ అక్కడ పనిచేయాల్సిన అవసరం లేదనుకుంటా అని అంటూ ఇక ఒక్కసారిగా సునందకి కాల్ చేసేసరికి ఇక్కడ జరుగుతుంది మొత్తం పురుషోత్తం గారికి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాం అనమాట అని ఆనందిని అంటుంది. ఆ పని నాది కాదు, నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, నా పని వరకే నేను చేసుకుంటాను, ఇక ఆయన ఏ పని ఎవరికి అప్పచెప్పారో నాకు తెలియదు అని అంటుంది. ఇక ఆదిత్య సునంద దగ్గరకు వచ్చి చూడు మమ్మీ, నువ్వు అనవసరంగా ఈ విషయాల గురించి రచ్చ చేసుకోకు, నేను చెప్పేది విను, మన మార్క్ని మనం క్రియేట్ చేసుకుందాం, మన ఐడెంటిటీని మనం క్రియేట్ చేసుకుందాం. ఆనంది చెప్పినట్టుగానే ఒక రకంగా మనదంటూ మనం క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా వచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుంది నువ్వు ఆలోచించి చూడు. తను అన్నట్టుగానే నిజంగానే ఇంపోర్ట్ మనం చేసుకోవటం కాదు, మన ప్రోడక్ట్స్ని, మన డిజైన్స్ని, మన మార్క్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఖచ్చితంగా మన దగ్గర సేల్స్ అనేవి పెరుగుతాయి అని అంటే ఓ పెళ్ళని చెప్పిన మాటని వింట మొదలు పెట్టేస్తామన్నమాట అని అనగానే చూడు మమ్మీ, నేను ఇక్కడ మాట్లాడుతోంది బిజినెస్ గురించి మాత్రమే. బిజినెస్లో మనం మంచి చెప్పినప్పుడు అది శత్రువు చెప్పినా సరే తీసుకోవాలి అని చెప్పి నువ్వే చెప్తూ ఉంటావు. సో ఆనందిని నేను ఎప్పటికీ కూడా నా మనిషిగా నేను చూడను, నువ్వు అస్సలు ఆ విషయంలో ఆలోచించుకు అని చెప్పని అంటే జీవన వచ్చి బావగారు చెప్పింది కూడా నిజమే కదా అంటే అత్తయ్య మీరే ఆలోచించి చూడండి, ఆనంది చెప్పింది కరెక్ట్ అని బావగారికి అనిపించినప్పుడు బిజినెస్ బావగారిది కాబట్టి ఆయన ఐడియాని ముందుకు తీసుకెళ్లడంలో తప్పలేదు కదా అని అంటూ అసలే ఈరోజు బావగారు ఆనందికి బొట్టు కూడా పెట్టారు అంటుంది. బొట్టు పెట్టడం ఏంటి అని చెప్పి సునంద అనేసరికి ఆఫీస్లో ఇద్దరు ఒకరికొకరు ఎదురు బొదురయ్యారు. ఆ టైంలోనే బావగారు నుదుటి మీదున్న బొట్టు ఆనంది గారికి చేరిందిలే అని అంటే జేంటి ఆదిత్య ఇది అని అంటూ తర్వాత రోజు ఉదయాన్నే ఆనందిని పిచ్చి తిట్లు తిడుతుంది సునంద. ఏమనుకుంటున్నావు నువ్వు, ఇక్కడికి వచ్చింది పని చేసుకోవడానికి, ఆ పని మాత్రమే చేస్తే చాలు, నా కొడుకుని ఎందుకు ముగ్గులోకి దింపాలనుకుంటున్నావు అని అనగానే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, నేను ముగ్గులోకి దింపాలనుకోవడం ఏంటి, అసలు అలాంటి అవసరం కానీ అలాంటి ఆలోచనలు కానీ నాకు లేవు, రావు. ఎందుకంటే అవతల ఉన్న వ్యక్తి నా భర్తను నేను ముగ్గులోకి దింపాలనుకోవడం ఏంటి, నాన్ సెన్స్ అని అంటే అంతేలే, ఎవరో ఒకరిని బుట్టలో వేసుకోవటం, జీవితాన్ని గడిపేయటం తప్ప అసలు వ్యాపారం గురించి ఏం తెలుసని చెప్పి నువ్వు చేయగలుగుతావు అని అంటే చూడండి అత్తయ్య, కష్టపడితే ఎలాంటి దాన్నైనా నేర్చుకోవచ్చు,
నేను ఏమీ లేనటువంటి జీవితాన్ని మొదలుపెట్టిన మనిషిని. అలాంటి నాకు హ్మ్, ఏం చెయ్యాలో ఏంటో ఎవరూ నేర్పించక్కర్లేదు. ఎందుకంటే చేప పిల్లకు ఈత నేర్పాల్సిన అవసరం లేదు అని చెప్పి మన పెద్దలు చెప్పారు. కాబట్టి నేను నీటిలో పడిన చేప లాంటి దాన్ని. నేను ఒడ్డున ఉన్నా కూడా ఎలా నీళ్లను చేరుకోవాలో తెలుసుకున్నదాన్ని. చేరుకుని నా జీవిత గమనాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలుసుకున్నదాన్ని. కాబట్టి ఎలాంటి బాధ, ఇబ్బంది నేను పడను. ఖచ్చితంగా ఇందులో నెగ్గి తీరుతాను అని అంటే బెస్ట్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్, బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని నువ్వు అందుకుని చూపించు. అప్పుడు నువ్వు నాతో మాట్లాడు. ఈ ఒక్క సంవత్సరంలో నువ్వు బిజినెస్ ఎలా చేస్తావో చెయ్యి. చేసి ఈ సంవత్సరం బెస్ట్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అందుకుని చూపించు అంటుంది సునంద. సరే అత్తయ్య, ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయటం ఏంటని నాకు చాలా ఇష్టం. అందులోనూ సునంద గారి కోడలిగా ఛాలెంజ్ని నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా చేసి తీరుతాను కూడా అని చెప్పేసేసి అంటుంది ఇక ఆనంది. అన్న తర్వాత ఇక తన ఐడియాస్తో, ఐడియాలజీతో చాలా వరకు ప్రతి విషయంలో ముందుకెళ్తూ ఉంటుంది. జీవన అయితే ఎన్ని రకాల టిప్స్ ఇచ్చినా, ఎన్ని రకాల డిజైన్స్, మోడల్స్ చెప్పినా వాటిని వేటిని కూడా మార్కెట్లో మనం ముందుకు తీసుకెళ్ళలేం అని చెప్పేసేసి చెప్పటంతో ఇక వెంటనే ఇటు నుంచి మా సునంద ఇంకా శశికాంత్ ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. జీవనకి ఐడియాస్ లేవా ఏంటి అని చెప్పేసి. కానీ మార్కెటింగ్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా జీవన చెప్పేటటువంటి ఐడియాస్తో ముందుకు వెళ్తే నష్టాలే వస్తాయని సునంద కూడా అర్థమవుతుంది. కానీ ఆనంద్ ఇచ్చే డిజైన్స్ కానీ, ఆనంద్ చెప్పేటటువంటి ఐడియాస్ కానీ చాలా చక్కగా ఉన్నాయి అనడంతో పాటు తన ఐడియాస్తో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం లాభాల్లోకి వెళ్తామని చెప్పి చెప్తారు. మార్కెట్లోకి జీవన చేసినటువంటి డిజైన్స్ని, ఆనంద్ చేసిన డిజైన్స్ని రెండింటినీ కూడా సేల్కి పెట్టేసరికి ఎక్కువ శాతం చూసింగ్ అంతా కూడా ఆనంద్ డిజైన్స్ మీదే ఉంటుంది. ఎందుకంటే ఆనంది జ్యోతి దగ్గర నేర్చుకున్నటువంటి శారీ డిజైనింగ్ తనకి ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇక అప్పుడు ఆనంది జ్యోతికి ఫోన్ చేస్తుంది. జ్యోతమ్మ అని అనగానే చెప్పు అని అంటుంది జ్యోతి. నువ్వు నాకు గప్పుడు నేర్పించిన గావిద్యే ఈరోజు నన్ను గిట్ల నిలబెట్టింది. నా అత్తారింటి ముందు నేను తలెత్తుకుని నిలబడేలా చేసింది. ఎవ్వరూ నన్ను ఏలెత్తి చూపించకుండా నేను నిలబడేలా చేసింది. నా అత్త నాకు ఒక ఛాలెంజ్ విసిరింది. ఈ సంవత్సరం బెస్ట్ ఉమెన్ బిజినెస్ ఉమెన్ అవార్డుని అందుకుని చూపించు అని చెప్పని అంది. నేను దానికోసానికి కష్టపడుతున్నాను, దీవించు జ్యోతమ్మ అని అనగానే నా దీవెనలు ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాయి. జాగ్రత్తగా వాళ్ళు అన్నది చేసి చూపించి నీ అత్త ఇంట్లో నువ్వు అడుగుపెట్టు, అర్థమైందా అని అంటుంది. గట్లనే జ్యోతమ్మ అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక ఆనంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేయటం మొదలు పెడుతుంది. పగలు రాత్రి ఆఫీస్ వదలకుండా ఆఫీస్లోనే ఉండి వర్క్ చేస్తూ ఉంటుంది. ఆదిత్య ఆనందిని గమనిస్తూనే ఉంటాడు. కసి, పట్టుదల ఆనందలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దేనికింత కోపం, దేనికింత కసి? కేవలం అమ్మ తనని బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు తీసుకోమందనా? లేకపోతే పంతానికి నా కుటుంబాన్ని గెలిచి తీరాలనా? లేకపోతే తనే తప్పు చేయలేదు అని నిరూపించుకునే క్రమంని ఈ విధంగా చూపిస్తోందా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మొత్తానికి 6 months గడిచిపోతాయి. కేడీ గార్మెంట్స్ అయితే మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంటుంది. ఇక అదంతా చూస్తున్నటువంటి ఆదిత్యకు ఆనంది మీద మనస్సు తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతున్న క్రమంలోనే ఆదిత్య అసలు ఆనంది తప్పు చేసి ఉంటుందా లేదా అని ఆలోచనలో పడతాడు. అలా ఆలోచిస్తున్నటువంటి ఆదిత్యకు ఆనంది ఖచ్చితంగా తప్పు చేసుండదు అని చెప్పని అనిపిస్తుంది. అలా అనిపించేసరికి ఇక వెంటనే ఆదిత్య అయితే ఏం జరిగింది అని ఆ రోజు ఆనందిని అడుగుతాడు. అడిగేసరికి ఇక అప్పుడు ఆనంది చెప్పిన సమాధానం విని ఆ రోజు సీను పెళ్లి విషయంలో ఏం జరిగిందో ఈ రోజున శ్రీతన్ పెళ్లి విషయంలో కూడా అదే జరిగింది. నాకు తెలియకుండానే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక జరుగుతున్నది చూసి నాకేం చేయాలో అర్థం కాలేదు. ఏదో చెప్పినట్టుగా నేను అలా వెళ్ళిన 5 నిమిషాలకే ఇటువైపు అందరినీ తీసుకుని ఇందుమతి గారు అక్కడికి వచ్చారు. ఇదంతా వాళ్ళ ప్లాన్ ఏమో అని చెప్పి నాకు అనిపిస్తోంది. పూర్ణిమ గారితో ఒక్కసారి మాట్లాడితే ఖచ్చితంగా మనకి తెలుస్తుంది అని చెప్పని అంటే పూర్ణిమ గారు వాళ్ళు లేరు కదా అంటే శ్రీతన్కి ఫోన్ చేస్తాను అంటుంది. ఇక ఆదిత్య శ్రీతన్కి ఫోన్ చేసి ఈ విషయం కనుక్కుంటే ఆ రోజు నేను అక్కకు పెళ్లి గురించి చెప్పలేదు బావా, నువ్వు రా తొందరగా అని చెప్పాను. వచ్చింది అంతే తప్ప అక్క అక్కడ నా పెళ్లి చెయ్యాలని కానీ లేకపోతే అప్పటికప్పుడు నా పెళ్లి ఏర్పాట్లు చేయటం కానీ చెయ్యలేదు.
ఇదంతా పూర్ణిమ గారు నేను కలిసి చేసుకున్నదే అని అనేసరికి, అంటే అందులో నీ తప్పు లేదు సరే, మరి మీడియాకి ఎవరు చెప్పారు అంటే, అదే నాకు ఈ రోజు వరకు అర్థం కాలేదండి అంటుంది. సరే, జరిగింది వదిలేసి ముందు నువ్వు అచీవ్ చేయాల్సినటువంటి గోల్ వైపుకు నడు. నేను నీకు అండగా ఉన్నాను, నువ్వేమీ కంగారు పడకు. కానీ నేను నీకు సపోర్ట్ చేస్తున్నట్టు అమ్మకు తెలియనివ్వకు. ఆవిడ బాధపడటం కూడా నాకు ఇష్టం లేదు. నువ్వు బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు తీసుకున్న మరుక్షణం నువ్వు తన కోడలివని నలుగురికి చెప్తుంది, ఖచ్చితంగా చెప్తుంది అంటుంది. ఇక అంటాడు ఆదిత్య. ఇక ఆనంది చేసే ప్రతి డిజైన్ని అడ్డుకోవటానికి ఇటు నుంచి జీవన శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ ఆనంది ఎప్పటికీ కూడా తన ఫైనల్ డిజైన్ని బయటకు తీసుకురాకుండా ఏదో ఒక చిన్న చిన్న తేడాలతోటే బయటకు తీసుకొచ్చేది. అదే అందరికీ నచ్చేది. తీరా చివరాఖరికి వచ్చేసరికి ఫైనల్ డిజైన్ అవుట్పుట్ ఇచ్చేసరికి అందరూ షాక్ అయ్యేవారు. ఏ డిజైన్ అయితే ఆనంది బయట పెట్టేదో ఆ డిజైన్ని జీవన చెడగొట్టి ప్రింటింగ్కి ఇచ్చేది. కానీ చివరికి ఆనంది ఆ ప్రింటింగ్ దగ్గర మొత్తం మార్చేసేది. జీవనకు అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. కానీ వదలకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనందిని ఇంటరప్ట్ చేద్దామని చెప్పి ప్రయత్నిస్తూనే ఉండేది. ఏది పట్టించుకోకుండా ఆనంది ముందుకు వెళ్ళటంతో పాటు ఇక తన పనిని తను ముందుకు తీసుకెళ్తుంది. సునంద ఎక్కడికక్కడ ఆనందిని గమనిస్తూనే ఉంటుంది, ఒక్కో మెట్టు ఎక్కుతూ. ఇక లాస్ట్లీ ఇయర్ ఎండింగ్లో జరగబోయేటటువంటి మీట్కి ఆనంది వెళ్తుంది. ఆనందితో పాటు జీవన, సునంద అందరూ వెళ్తారు. ఎన్ని గార్మెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళంతా కూడా ఇక పోటీలో పాల్గొంటారు. అందరూ కూడా తమ తమ ఓన్ డిజైన్స్ని అక్కడ ఎగ్జిబిట్ చేయటంతో ఇక అక్కడ ఆనంద్ చేసినటువంటి డిజైన్స్ని అందరూ మెచ్చుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి కేడీ గార్మెంట్స్కి మంచి పేరు వస్తుంది. మంచి పేరుతో పాటు మంచి డిజైనర్ని పెట్టుకున్నారు అని చెప్పేసి కేడీ గార్మెంట్స్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అలా ఆ డిజైన్స్ అన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా ఆనంది అయితే కష్టపడి వేస్తుంది. అలా వేసి వాటిని సారీస్ మీదకు తీసుకురావడానికి ఎంతో కష్టపడుతుంది. ఆ కష్టం మొత్తం కూడా ఆదిత్య చూడటంతో పాటు సునందకు కూడా తెలిసేలా చేస్తాడు. దాంతో ఇక సునంద ఆనంది చేసినటువంటి డిజైన్స్ బాగున్నాయి అనలేని పరిస్థితి, బాగున్నాయి అనకుండా ఉండలేని పరిస్థితి, కానీ అనదు. ఇక మొత్తానికి ఫైనల్ డే రోజున అందరివి కూడా ఎగ్జిబిషన్లో పెట్టిన తర్వాత చాలా మట్టుకు వ్యూవర్స్, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆనంది డిజైన్స్ వైపే మొగ్గు చూపడం చూపించి చూసినటువంటి జడ్జెస్ అయితే వెంటనే ఇక కేడీ గార్మెంట్స్, కనకదుర్గ గార్మెంట్స్ వాళ్ళే ఈ ప్రైజ్ని విన్ అయ్యారు. ద బెస్ట్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ డిజైనర్ ఆఫ్ ద ఇయర్ ఈ అవార్డుని తీసుకోబోతోంది సునంద గారి కోడలు, కేడీ గార్మెంట్స్ పురుషోత్తం గారి రిప్రజెంటేటివ్ కమ్ CEO అయినటువంటి ఆనంది గారు అంటూ ప్రకటించేసరికి ఒక్కసారిగా జీవనకి గుండాగినంత పనవుతుంది. దీన్ని ఏ విధంగా ఏం చేయాలనుకున్నా అది జరగని పని అనుకుంటూ ఉండగానే సునంద గారి కోడలు అని చదవటంతోటే పురుషోత్తం ఒక్కసారిగా అమ్మ ఆనంది అని అంటే, అవును సార్ అంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, నీకు నువ్వే పోటీ అయ్యావన్నమాట అని అంటూ చాలా సంతోషంగా ఉంది. నేను ఒక కరెక్ట్ పర్సన్ని ఎంచుకోవటంతో పాటు ఒక కరెక్ట్ పర్సన్కి బాధ్యత అప్పగించాను అంటాడు. ఇక సునంద ఆనంది దగ్గరికి వచ్చి కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆదిత్య అయితే కంగ్రాట్స్ ఆనంది, కంగ్రాట్స్ అని చెప్పని అంటాడు. ఇక అలా మొత్తం మీద ఆనంది సునంద ఇచ్చినటువంటి ఛాలెంజ్లో నెగ్గి ద బెస్ట్ బిజినెస్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అందుకుని మొత్తానికి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జీవనకైతే దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.